డబుల్ స్మార్ట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ నుంచి సినిమా అంటే సాధారణంగా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన తమిళ్ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఒప్పించి సినిమాను చేసేందుకు రెడీ అయ్యారు. బెగ్గర్ అనే టైటిల్తో విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా అయితే కన్ఫర్మ్ అయింది. ఏ క్షణంలో అయినా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావచ్చు. కేవలం 3 నెలల్లోనే సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తానంటూ పూరి జగన్నాథ్ సన్నిహితులతో చెప్పాడని సమాచారం అందుతుంది. విజయ్ సేతుపతి నుంచి వైవిధ్య భరిత సినిమాలు, పాత్రలను ఆశించే వారు మెచ్చే విధంగా బెగ్గర్ సినిమా ఉంటుందనే నమ్మకం అయితే వ్యక్తమవుతుంది. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ రూపొందించబోతున్న బెగ్గర్ సినిమా కోసం ఇప్పటికే సీనియర్ హీరోయిన్ టబును ఎంపిక చేశారు. ఆ తర్వాత రాధికా ఆప్టేను కూడా ఎంపిక చేశారనే వార్తలు వచ్చాయి. తెలుగులో రాధికా ఆప్టే గతంలో నటించి మెప్పించింది. విజయ్ సేతుపతి సినిమాలో ఆమె నటిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించడం ఖాయమని ధీమాగా ఉన్నారు. వీరిద్దరం మాత్రమే కాకుండా మరో హీరోయిన్ ఈ సినిమాలో నటింపజేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో 3వ హీరోయిన్ గా నివేదా థామస్ ను ఎంపిక చేశారనే వార్తలైతే వస్తున్నాయి. కథలో టబు, రాధికా ఆప్టే పాత్రలు కీలకంగా ఉండబోతున్నాయని, కథ మొత్తం విజయ్ సేతుపతి ఆ ఇద్దరు హీరోయిన్స్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు విజయ్ సేతుపతికి జోడీగా కనిపించరని, నివేదా థామస్ ను విజయ్ సేతుపతికి జోడీగా నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు నివేదా థామస్ దూరంగా ఉంటూ వస్తుంది. ఆమె నటించిన 35 సినిమా విమర్శల ప్రశంసలైతే అందుకుంది. నటనతో మెప్పించిన నివేద ఈ పెద్ద ఆఫర్ను సొంతం చేసుకుని ఉంటుంది. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో నివేదా థామస్ లుక్ విభిన్నంగా ఉండనున్నట్లయితే తెలుస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఇస్మార్ట్ శంకర్కి ముందు చాలా సినిమాలతో నిరాశపరచడంతో పాటు ఇటీవల వచ్చిన లైగర్, డబుల్ స్మార్ట్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో పూరి సినిమాలంటే ఆసక్తి తగ్గింది. అయితే ఈసారి విజయ్ సేతుపతితో సినిమాను మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందనే నమ్మకంతో అయితే ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు పూరి జగన్నాథ్ తీసుకురాబోతున్నాడు. ఇదే ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా షూటింగ్ స్పీడ్ గా జరగనుంది. సినిమా షూటింగ్ పూర్తి వివరాలు త్వరలో వెలువయ్యే అవకాశాలైతే ఉన్నాయి.